ఏప్రిల్ 10 యోహాను సువార్త 7వ అధ్యాయము 40 నుండి 52 వచనములు. ఒక ప్రజల బోధకునిగా మన ప్రభువు వరాలు ఎంత ప్రఖ్యాతమైనవి! వాటిని బట్టి ప్రధాన యాజకులు పంపిన అధికారులు కూడా ఆశ్చర్యపోయారని మనకు చెప్పబడింది. ప్రభువు బహిరంగంగా మాట్లాడిన విధానం నుండి మనం ఒక చిన్న తలంపును ఇక్కడ సేకరించవచ్చును. ఇది యూదయ అధికారులు వినడానికి అంతగా ఇష్టపడిన విషయం. మరో చోట ఇంకో విషయం ప్రస్తావించబడింది. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. మత్తయి సువార్త 7:29. ప్రభువు బహిరంగంగా మాట్లాడిన విషయాల్లో 4 సువార్తల్లో పొందుపరచబడిన సంభాషణల నుండి మనం కొంత భావాన్ని పొందవచ్చును. స్పష్టంగా పొరపాటు లేకుండా ఉండడమే ఈ సంభాషణల్లోని ప్రముఖ లక్షణాలు. మనిషికి మాట్లాడే వరం ఇవ్వబడినప్పటి నుండి లోకం ఇలాంటిదన్నడూ చూడలేదు. అవి తరచూ లోతైన సత్యాలను కలిగి ఉండి గ్రహింపుకు అవధులు లేకుండా ఉంటాయి. కానీ అవి తరచూ పిల్లవాడు కూడా అర్థం చేసుకోగల సులువైన సత్యాలను కలిగి ఉంటాయి. అవి జాతీయ సంఘ పాపాలను ఖండించడంలో ధైర్యంగా నిర్మోహమాటంగా ఉంటాయి. అయినా అవి అనవసరమైన గాయాన్ని ఎన్నడూ కలిగించలేనంతగా జ్ఞానయుక్తంగా ఉంటాయి. అవి తమ హెచ్చరికల్లో నమ్మకంగా నేరుగా ఉంటాయి. అయినా అవి తమ ఆహ్వానాల్లో ప్రేమగా మృదువుగా ఉంటాయి. శక్తి, సులువు, ధైర్యం, జ్ఞానం, నమ్మకత్వం, మృదుత్వాన్ని కలియబోస్తే ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని మనం బాగానే చెప్పవచ్చు. ఒకవేళ బోధకులు మరియు పరిచారకులు గనక తమ ప్రభువు మాదిరి ప్రకారం మాట్లాడడానికి ప్రయత్నిస్తే అది క్రీస్తు సంఘానికి ఎంతో బాగుంటుంది. వారి విపరీతమైన భాష, సంచలనమైన రంగస్థల సంబోధన పూర్తిగా వారి ప్రభువు వలె లేదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. సులువైన సంభాషణ అనేది బహిరంగ బోధకు ఉన్నతమైన శిఖరం అని వారు గుర్తించాలి. ఈ విషయంలో వారి ప్రభువు వారికి ఒక మహిమకరమైన మాదిరిని ఉంచాడు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి వారు ఎన్నడూ నిశ్చయంగా సిగ్గుపడనక్కరలేదు. ధ్యానం కోసం అలవాటుగా ప్రసంగించే వ్యక్తికి మరియు దేవుని చేత పంపబడిన ప్రసంగికునికి మధ్య ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, దేవుని చేత పంపబడిన వ్యక్తి అధికారంతో మాట్లాడతాడు.